తనపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై అసభ్యకర పోస్టులు కమెంట్స్ చేస్తున్నారంటూ దివ్యల మాధురి పోలీసులను ఆశ్రయించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని టెక్కలి పోలీస్ స్టేషన్లో సీఐకి ఫిర్యాదు చేశారామె. కూటమి ప్రభుత్వం మహిళల రక్షణకు పెద్దపీట వేస్తామని అసెంబ్లీలో ప్రకటించిందని, హోంమంత్రి అనిత సైతం అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడంతో నమ్మకం వచ్చిందని దివ్యల మాధురి తెలిపారు. తమపై కొందరు కావాలనే ట్రోల్స్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఏ విధమైన అసభ్యకరమైన పోస్టులు పెడితే యాక్షన్ తీసుకుంటామని మన చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ హోమ్ మినిస్టర్ మొన్న అనిత గారు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఏంటంటే ఏ మహిళ మీద కూడా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. సో అది విని మాకు కొంచెం నమ్మకం కుదిరి నా మీద అసభ్యకరంగా సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెట్టారు జనసేన వాళ్ళు. సో వాళ్ళ మీద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి మీద గత కొద్ది ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత 4-5 నెలల నుంచి కూడా తీవ్రమైన థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. చంపేస్తాం, బెదిరించేస్తామని, మీ ఇంటికి వచ్చి మీ ఇంటి మీద పెట్రోల్ పోస్తామని, మీ మీద యాసిడ్ పోస్తామని చాలా దారుణంగా ట్రోల్స్ చేసి, కంప్లైంట్స్ రైజ్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, కాల్ చేసి బెదిరిస్తున్నారు. వాటి మీద కూడా మన ఎమ్మెల్సీ గారు ఇదివరకే స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ దాని మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు. కానీ మన దువ్వాడ శ్రీనివాస్ గారు 2 years బిఫోర్ జనసేన వాళ్ళ మీద మాట్లాడితే దాని మీద యాక్షన్ తీసుకొని 41 నోటీసులు ఇష్యూ చేశారు. సో మేము కంప్లైంట్ చేస్తుంటే ఏ విధమైన యాక్షన్ తీసుకోవట్లేదు. సో మా కంప్లైంట్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని, మా మీద కూడా అలాగే అటువైపు ఎలా స్పందిస్తున్నారా మా వైపు కూడా అలాగే స్పందించి యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. చూడండి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి మీద ఎలాంటి పోస్టులు పెట్టారంటే, ఎప్పుడో 2 years బిఫోర్ చేసిన వాటిని మీరు ఎలా కంప్లైంట్ తీసుకుంటున్నారండి? మరి ఎందుకు తీసుకోవట్లేదు మేము అడుగుతున్నాం. చూడండి, ఆంధ్రప్రదేశ్ జనసేన